చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా. ఈరోజు ఒక్కసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పరిచయం చేశాను. తన దగ్గరికి వెళ్తున్నా. నేను వచ్చినట్టు తనకు తెలియదు. నన్ను చూశాక అసలు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటుందా, వచ్చింది బుజ్జి అనుకుంటుందా చూద్దాం. అమ్మా ఇప్పుడే ఏం పచ్చడి? టమాటాల పచ్చడి మంచిగా చేసా. గుర్తొచ్చానా నేను నీకు వెళ్ళాక? ఏడా బుడతలే నీ బుడతలే రోజు దొరికి. అవునా? మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి. కేసీఆర్ చూస్తానంటే చూపిస్తున్నా. కేసీఆర్కి చూసారా వచ్చేసి ఎలా కూర్చున్నాడో. మా ముసలిది ఎప్పుడే వచ్చేసారు అనుకుంటుందేమో అనుకున్నా కానీ చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంది నన్ను నా కొడుకుని. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మొన్ననే టీవీ కొనుక్కుందంట. అప్పటి నుంచి అనుకుంటున్నా వచ్చి టీవీ చూడాలి ఎలా ఉందా అని. ఎవరికి? నాకు. చెప్పాను చేత అవుతుందా చేత కట్టలేదా బొట్టు పిల్లలు పెట్టుకుంటాను. అట్టయి నాకు సినిమా పెట్టడం తెలీదు. అమ్మే పెడతాను. అమ్మో అన్నయ్య ఉడుపులు పెడతాను. సరే పెట్టా అన్నం తిన్నా వద్దా. సంక్రాంతికి వెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ అండి ఇంటికి రావడం. అందరికీ చాలా చాలా రోజులు నన్ను మిస్ అయినట్టున్నారు. నేను కూడా వీళ్ళందరినీ చాలా మిస్ అయ్యాను. కాకపోతే రావడానికి అస్సలు ఛాన్స్ లేక రాలేదు. మా అమ్మ వచ్చి నేను ఎవరికన్నా వీడియో కాల్ చేశానా మా ఆయన గారికి లేకపోతే ఏంటా అని చూస్తుంది. నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను. మా అమ్మకి తెలియట్లేదు. అంత అన్నం వద్దు, జస్ట్ ఇప్పుడే తినొచ్చాను. కొంచెం పెట్టు. వదిలొచ్చింది గాను నెత్తుకొని కలిసి పచ్చడి అగ్గేస్తుంది. ముక్కలు కొట్టాయి కదా చేపలు పడి రాలేదు అని మాట్లాడతామని చూసా. అమ్మా ఆమా తినిపించనా? అదిగో మా అలెక్స్ కూడా వచ్చేసాడు. పచ్చడి తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడి వేసి మాకు అద్భుతమైన అన్నం పెట్టిద్ది అనమాట. ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఒక 2 రోజులు 3 రోజులు అమ్మమ్మ దగ్గరే తింటాము. ఎలా ఉన్నా తింటాం. నువ్వు చేసావు కాబట్టి. కానీ నాకు ఇంత అన్నం వద్దు, ఒక 2 ముద్దలు తింటా. ఎందుకంటే ఇప్పుడే తినొచ్చా. పెరుగు తెచ్చావా? అయితే పెరుగు వేసుకొని తింటానులే. అబ్బా పచ్చడి మాత్రం అమ్మ చాలా బాగుంది. ఓకే అండి, పిల్లలకి అన్నం తినిపించాలి. బాయ్.